మే 26వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాల వీటి అగ్రహారంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఫిట్టర్లు రకాలైన కోర్సులు వారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని అన్నారు. ఆగస్టు నెలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆఫర్ లెటర్స్ వస్తాయని చెప్పారు. 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నారా లోకేష్ గారు, మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే దశలో ఐటీఐలకు కూడా టార్గెట్స్ ఇచ్చి ఉన్నారు. ఆ టార్గెట్స్ ప్రకారం విజయనగరం ఐటీఐలో మే 26వ తేదీన సుమారు 14 కంపెనీలతో ఇండస్ట్రీసే డైరెక్ట్గా వస్తున్నాయి. ఇండస్ట్రీ హెచ్ఆర్స్ వస్తున్నారు డైరెక్ట్గా సూళ్ళూరుపేట నుండి, అలాగే హైదరాబాద్ నుండి, లోకల్లో కొన్ని సర్వీసింగ్ సెంటర్స్ నుండి కూడాను మొత్తం 14 కంపెనీలు హాజరవుతున్నాయి. దీనికి ఎలక్ట్రీషియను, ఫిట్టరు, డీజిల్ మెకానిక్, వెల్డరు, ఏ ట్రేడ్ వాళ్ళైనా కూడాను అర్హత ఆయా కంపెనీల్లోని అర్హత ఉన్నది. ఆ అర్హత బట్టి వాళ్ళకి ఆ కంపెనీలకి ఏమో ఇంటర్వ్యూస్ జరుపుతారు. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను రేపు ఏఐటిటి ఎగ్జామినేషన్స్ ఆగస్టు మంత్లో జరుగుతాయి. ఆగస్టు మంత్లో ఎగ్జామ్స్ అవ్వగానే వాళ్ళకి సెప్టెంబర్ 1న రిపోర్ట్ చేసేటట్టు ఆఫర్ లెటర్లు కంపెనీల నుండి వస్తాయి. కాబట్టి ఈ మేళాలో జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఐటీఐలు మరియు ప్రైవేట్ ఐటీఐలు పిల్లలందరూ కూడాను ఈ మేళాకి అటెండ్ అయ్యి ఈ కంపెనీల తాలూకా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి కంపెనీ కూడా తక్కువగా 15,000, మ్యాక్సిమమ్ 18,000 వరకు కూడాను సిటీసీ అనౌన్స్ చేస్తున్నారు. ఐటీఐలోని చదువుతున్న పిల్లలకి ముఖ్యంగా పరిశ్రమల్లోని విపరీతమైన అవకాశాలు ఉండడం వల్ల ఈ అవకాశాలని ప్రతి పిల్లవాడు కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.